ఈరోజు మార్నింగ్ 10 ఏఎంకి ఆర్బీఐ ఈవెంట్ అనేది మార్కెట్స్కి ఫేవరబుల్గా రాలేదు. బట్ కాకపోతే కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పీపుల్ ఎవరైతే ఫ్రాడ్ యాక్టివిటీస్ వల్ల డబ్బులు కోల్పోతున్నారో వాళ్ళకి ఒక బిగ్ ఆపర్చునిటీ అయితే మాత్రం ఇచ్చింది. సేమ్ టైం ఆర్బీఐ కొన్ని స్టేట్మెంట్స్ అయితే మాత్రం చేస్తుంది. ఆ స్టేట్మెంట్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఉంది. అట్లనే యుఎస్ ఇరాన్ యొక్క పాజిటివ్ డెవలప్మెంట్స్ కంటిన్యూ అవుతున్నాయని చెప్పి ఇప్పుడు ప్రెజెంట్ రైట్ న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. దానివల్ల యుఎస్ మార్కెట్స్లో కొంత రికవరీ కూడా కనపడుతుంది. అండ్ సేమ్ టైం మనం మండే వరకు మార్కెట్స్ ఈ వీకెండ్స్లో చూడాల్సిన కొన్ని న్యూస్ అప్డేట్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా డిస్కస్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే సెబీ వాళ్ళు F&O మీద కొన్ని రూల్స్ అయితే మాత్రం చేంజ్ చేస్తున్నారు. ఆప్షన్ సెల్లింగ్ ఎవరైతే చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ డెఫినెట్గా ఒక పాయింట్ అయితే మాత్రం నెగిటివ్గానే కనపడుతుంది. అండ్ దానివల్ల మేబీ మీరు ఏదైతే ఆప్షన్ సెల్లింగ్ స్ప్రెడ్స్ తీసుకుంటున్నారో మేబీ అది ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ ఎంసీఎక్స్ పరంగా కూడా కమోడిటీస్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి కూడా కొన్ని రూల్స్ని అయితే మాత్రం చేంజ్ చేస్తుంది. అండ్ మోస్ట్లీ అది కొంతవరకు పాజిటివ్గా మారే అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. అది ఎంసీఎక్స్ కంపెనీకి అయితే మాత్రం. బట్ కాకపోతే ఈరోజు నెగిటివ్గా రియాక్ట్ అయింది ఎందుకు అనేది కూడా చెప్తాను. కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ అయితే మాత్రం న్యూస్ అప్డేట్స్ ప్రకారంగా చాలా స్టాక్స్ అయితే పాజిటివ్ సైడ్ మొమెంటం ఇచ్చినాయి. ఆ స్టాక్స్ ఏంటి అనే దాని గురించి కూడా డిస్కస్ చేయాలి. బిట్ కాయిన్ ఈరోజు ఒక స్టేజ్లో 60,000 వరకు డ్రాప్ అయింది. బట్ సడన్గా 5,000 పాయింట్స్ అయితే స్పైక్ అయింది. అండ్ దాని గురించి కూడా మాట్లాడాలి. సిల్వర్ ఒకనొక స్టేజ్లో 8% వరకు ఫాల్ అయ్యి 8% నుంచి రికవరీ అవుతూ ఇప్పుడు 2 to 3% దగ్గరికి మాత్రమే నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ సిల్వర్ గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. ఈ డేటా పాయింట్స్ అన్నీ కూడా వీడియోలో కనెక్ట్ చేసి నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ప్రతి న్యూస్ అప్డేట్స్ని కవర్ చేస్తున్నాను కాబట్టి అంతా కూడా చూడండి. మొత్తం చూస్తే మీకు మార్కెట్ మీద ఇన్ డెప్త్ ఎవ్రీథింగ్ కూడా మీకు అర్థమవుతుంది. అండ్ అలానే వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ మీకు వీడియో హెల్ప్ అయింది అని అనుకుంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద అనాలిసిస్. నా ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యానో దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.2% పాజిటివ్గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 0.3% పాజిటివ్గా క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 0.09% పాజిటివ్గా క్లోజ్ అయితే ఫిన్ నిఫ్టీ 0.43% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం అయితే చూసాం. హౌవెవర్ ఈరోజు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో అయితే మాత్రం నెగిటివ్ సైడ్ మొమెంటం కనిపించింది. మిడ్ క్యాప్ 0.4% నెగిటివ్లో క్లోజ్ అయితే స్మాల్ క్యాప్ 0.27% నెగిటివ్ సైడ్ అయితే మాత్రం క్లోజ్ అయింది. ఓవరాల్గా మార్కెట్స్ పరంగా చూసుకుంటే మేజర్ ఇండైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లిటిల్ బిట్ ఫ్లాట్ విత్ పాజిటివ్గా అయితే మాత్రం క్లోజ్ అయినాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే లిటిల్ బిట్ నెగిటివ్ సైడ్ అయితే మాత్రం క్లోజ్ అయినాయి. ఈవెన్ ఇండియా విక్స్ పరంగా చూసుకుంటే ఈరోజు ఇండియా విక్స్ 1.87% నెగిటివ్ సైడ్ వచ్చింది. మార్కెట్స్లో ఈరోజు సెకండ్ హాఫ్లోనే మొమెంటం కనిపించింది. దానికున్న మేజర్ రీజన్ ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్లోని సెకండ్ హాఫ్లో రికవరీ వచ్చింది. సేమ్ టైం ఈరోజు ఐటీసీ స్టాక్ 5% మొమెంటం అప్సైడ్ అయితే వచ్చింది. నేను న్యూస్ చెక్ చేశాను. ఐటీసీ సడన్గా ఇంత ర్యాలీ అవ్వడానికి రీజన్ ఏంటన్నది రీసెంట్ డేస్లో బాగా పడి ఉండడం వల్ల రికవరీ వచ్చిందా సంథింగ్ ఏంటనేది నాకు న్యూస్ కనిపించలేదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి, అది రిమైనింగ్ వ్యూవర్స్కి హెల్ప్ అవుతుంది. సో ఐటీసీ స్టాక్ ఒకేసారి 5% బూస్టప్ అవ్వడం, సేమ్ టైం బ్యాంకింగ్ స్టాక్స్లో రికవరీ రావడం అండ్ అట్లనే రిలయన్స్లో కూడా కొంత పాజిటివ్ సైడ్ మొమెంటం కనిపించడంతో సెకండ్ హాఫ్లో ఈరోజు మనకి నిఫ్టీ 50లో అయితే మాత్రం పాజిటివ్ సైడ్ క్లోజ్ అవ్వడం అయితే మాత్రం చూడగలిగాం. హౌవెవర్ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం అంత పాజిటివ్ సైడ్ మొమెంటం రాలేదు. బికాస్ స్టిల్ మార్కెట్స్లో రికవరీ వస్తున్నా కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, ఇండస్ ఇండియన్ బ్యాంక్ లాంటి కంపెనీస్ నెగిటివ్గా క్లోజ్ అవ్వడంతో మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం న్యూట్రల్గా క్లోజ్ అయింది. అయితే ఎప్పుడు కూడా ఇండెక్స్ని ఎనాలిసిస్ చేసేటప్పుడు 2 సినారియోస్లో మనం కామన్గా మాట్లాడుకుంటూ ఉంటాం. ఫస్ట్ వన్ వెయిటేజ్ స్టాక్స్. వెయిటేజ్ స్టాక్స్ పరంగా చూస్తే నిఫ్టీ 50కి ఇప్పటికీ కూడా ఐటీ స్టాక్స్ డ్రాగ్ చేస్తున్నాయి. నిఫ్టీ 50 మూవ్ అవడానికి 3 మేజర్ సెక్టర్స్ అనేవి కంట్రిబ్యూట్ చేస్తాయని మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. 1 ఫినాన్స్ సెక్టర్, 2 ఐటీ సెక్టర్, 3 ఎనర్జీ సెక్టర్ అంటే రిలయన్స్ ఉన్న సెక్టర్. ఈ మూడింటిలో బ్యాంకింగ్ స్టాక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సపోర్ట్ చేయలేదు, ఐటీ స్టాక్స్ సపోర్ట్ చేయలేదు. సో ఈ రెండు కూడా కొంచెం వెయిటేజ్ ఉన్న స్టాక్సే కాబట్టి నిఫ్టీ 50 ఈరోజు ప్రెజెంట్ రైట్న మూవ్ అయ్యి కేవలం మనం న్యూట్రల్గా తీసుకోవచ్చు, లేదా జస్ట్ ఒక మ్యూట్లోకి వెళ్ళింది అని మనం ఒక కన్ఫర్మేషన్కి అయితే మాత్రం వెళ్ళచ్చు. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది. సెకండ్ వన్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎక్కడైనా కానీ ఎక్కువ కరెక్షన్ కనిపించిందా? ఈరోజు మిడ్ క్యాప్లోని చూస్తే 0.4% నెగిటివ్, స్మాల్ క్యాప్లో 0.27% నెగిటివ్. ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా పెద్దగా నెగిటివ్ సైడ్ అయితే మాత్రం కరెక్షన్ కనిపించలేదు. ఎప్పుడైతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్లోని పెద్దగా నెగిటివ్ సైడ్ కరెక్షన్ కనిపించలేదో అది కూడా మనకి క్లియర్ రీజన్, మనం వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదనేది. సో దిస్ ఈజ్ అన్ అనదర్ వన్. నా ఇక్కడ ఇలా ఉంటే
పాజిటివ్ డెవలప్మెంట్స్ ఏంటి కనిపించినాయి మార్కెట్స్కి అనేది నేను మీకు ఒక్కొక్కటి చెప్తాను. ఒకటి, గ్లోబల్ మార్కెట్స్ పరంగా సెకండ్ హాఫ్లో రికవరీ వచ్చింది. మన మార్కెట్స్ ట్రేడ్ అవుతున్న టైంలోనే సెకండ్ హాఫ్లో రికవరీ వచ్చింది. చూస్తే యూఎస్ మార్కెట్స్లో డవ్ ఫ్యూచర్స్ 246 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. సేమ్ టైం నాస్డాక్ ఫ్యూచర్స్ అయితే మాత్రం 194 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అవ్వలేదు, పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ 194 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ అట్లనే యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్లోనే ట్రేడ్ అవుతుంది. గ్లోబల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా పాజిటివ్గా టర్న్ అవ్వడం మన ఇండియన్ మార్కెట్స్కి సెకండ్ హాఫ్లో రికవరీ అవ్వడానికి కొంతవరకు బెనిఫిట్గా మారింది అనేది నా ఒపీనియన్. ఇంకోటి ఏంటంటే యుఎస్ ఇరాన్ది ప్రెజెంట్ రైట్ నా ఒమాన్లోని మీటింగ్ జరుగుతుంది. అండ్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ మీటింగ్ అయితే మాత్రం జరిగింది. అందులో పాజిటివ్ డెవలప్మెంట్స్ కనిపించాయని న్యూస్ అప్డేట్స్లో అయితే మాత్రం కనపడుతుంది. ఇదే కానీ కంటిన్యూ అయితే మాత్రం క్రూడ్ ప్రైస్ మీద ఇంపాక్ట్ తగ్గిపోతుంది. సేమ్ టైం గోల్డ్ అండ్ సిల్వర్ మీద కొంచెం ప్రెజర్ పెరగచ్చు. ఎందుకంటే జియో పొలిటికల్ టెన్షన్స్ అన్నీ కూడా సార్ట్అవుట్ అవ్వడం మొదలవుతున్నాయి అంటే ఇమీడియట్గా యూఎస్ మార్కెట్స్ పరంగా ఇన్ సేమ్ టైం ఇరాన్ పరంగా అయినా కానీ సంవాట్ మనం పాజిటివ్ డెవలప్మెంట్స్ చూస్తాం. అండ్ అట్లానే రిజల్ట్స్ పరంగా చూసుకుంటే యాపిల్ స్టాక్ అయితే మాత్రం, గూగుల్ స్టాక్స్, అమెజాన్ స్టాక్స్ ఇవన్నీ కూడా ప్రీ మార్కెట్లో రికవరీ అవుతున్నట్టు కనపడుతున్నాయి. సో అందువల్ల యూఎస్ ఫ్యూచర్స్ కూడా కొంచెం బౌన్స్ అయితే కనిపించింది. మండేకి ఒకవేళ అంటే ఇప్పుడు మన మార్కెట్స్ ఎలానో క్లోజ్ అయిపోయి నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత నేను వీక్లీ అనాలిసిస్లో చెప్తాను, బట్ ముందుగానే చెప్తున్నా. సో మండేకి ఒకవేళ కానీ యూఎస్ ఇరాన్ది పాజిటివ్గానే డెవలప్మెంట్స్ కనిపించాయని తెలిస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్స్ మండే పాజిటివ్గా ఓపెన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెగిటివ్ పాయింట్స్ పరంగా చూసుకుంటే సినారియోస్లో మంది ఆర్బీఐ మానిటరీ పాలసీ కూడా అయిపోయింది. అది మోస్ట్లీ న్యూట్రల్గా వచ్చింది. దాని గురించి చెప్తాను, సెపరేట్ న్యూస్ ఉంది, ఓకేనా. నెక్స్ట్, ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ కంప్లీట్ అయిపోయింది, బడ్జెట్ అయిపోయింది, యూఎస్ ఇరాన్ పీస్ డీల్స్ కూడా కంప్లీట్ అవుతున్నాయి. నెక్స్ట్, రష్యా ఉక్రెయిన్ ఒకటే ఉండిపోయింది, అది కూడా కంప్లీట్ అయిపోతే జియో పొలిటికల్ టెన్షన్స్ పరంగా చూసుకుంటే మొత్తం అన్నీ కూడా డీఎస్కలేట్ అవుతున్నాయి, అంటే సార్ట్అవుట్ అవుతున్నాయి. సో మోస్ట్లీ ఇవన్నీ కూడా పాజిటివ్గా మనం తీసుకోవచ్చు. కానీ టెక్నికల్గా చూసుకుంటే ఈ వీక్లో సింగిల్ డేలో ట్రేడ్ డీల్ వల్ల సింగిల్ డేలో మొమెంటం ఇచ్చేయడంతో మార్కెట్స్ న్యూట్రల్ స్టేజ్కి వెళ్ళిపోయినాయి. బట్ మేబీ 3 డేస్ నుంచి మార్కెట్ కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉంది కాబట్టి మేబీ నెక్స్ట్ వీక్కి బూస్టప్ అవ్వగలిగితే, అంటే ఎందుకంటే ఇంపార్టెంట్ లెవెల్స్ ఏవి బ్రేక్ అవ్వాలి, మీకు గుర్తుందో లేదో, ఎప్పుడైనా బిగ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఆ క్యాండిల్ హై అండ్ లో డ్రా చేయమని చెప్తాను. అండ్ ఇప్పుడు కూడా మనకి ఏదైతే ట్యూస్డే క్యాండిల్ హై అండ్ లో ఫామ్ అయిందో అక్కడే ట్రేడ్ అవుతుంది, ఆ రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది. ఆ రేంజ్కి ఎనీ సైడ్ డౌన్ సైడ్ కానీ వస్తే ఫాల్ చూస్తాం, బట్ మోస్ట్లీ హైని రీటెస్ట్ చేయడానికి వెళ్తుందేమో అనేది నా ఒపీనియన్. ఈ వీకెండ్స్లో ఏవైనా కానీ నెగిటివ్ డెవలప్మెంట్స్ లేకపోతే మాత్రం నెక్స్ట్ వీక్ మార్కెట్స్లో పాజిటివ్ డెవలప్మెంట్ కనిపించే ప్రాబబిలిటీస్ ఉంటాయనేది నా పర్సనల్ ఒపీనియన్. ఈవెన్ ఎఫ్ఐఎస్ కూడా బయింగ్ సైడ్ టర్న్ అయ్యారు. అండ్ సేమ్ టైం వచ్చేసరికి ఎఫ్ఐఐ ప్రొపరేటరీ డేటాలో కూడా బయింగ్ సైడ్ ఉండడంతో, అంటే వాళ్ళు కూడా స్లోగా షార్ట్ కవరింగ్ సైడ్ ఎఫ్ఎండ్ఓలో స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి నేను ఎందుకో పాజిటివ్గానే ఉంటుందని నా పర్సనల్ ఒపీనియన్. ఇది మార్కెట్స్ మీద నా ఒపీనియన్ అయితే మాత్రం. నా ఈరోజు ఆర్బీఐ ఈవెంట్ ఎందుకు మార్కెట్స్ని బూస్టప్ చేయలేదు ఒక్కొక్కటి చెప్తాను. ఒకటి, ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే మాత్రం కట్ చేయలేదు, పాజ్లో పెట్టారు. 5.25% ఏదైతే లాస్ట్ టైం ఉందో ఈసారి కూడా అదే 5.25% అయితే మాత్రం మెయింటైన్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ని కట్ చేయదు, అలానే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచదు, న్యూట్రల్గానే పెడుతుందని మనందరికీ ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ ఇది చెప్పిందే. అయితే వీళ్ళు యాజ్ ఆఫ్ నౌ ఏదైతే ఇంట్రెస్ట్ రేట్స్ని కట్ చేయకుండా న్యూట్రల్గా పెట్టారో దాని తర్వాత జరిగే కాన్ఫరెన్స్లో ఏం మాట్లాడతారు అనేది ఇంపార్టెంట్ అన్నాను కదా. ఇందులో కొన్ని ఉన్నాయి, అన్నీ చెప్తే వీడియోలు ఎంత పెరగచ్చు, బట్ సింపుల్ అండ్ షార్ట్లో చెప్తాను. జీడిపి ప్రొజెక్షన్ ఇచ్చారు, బడ్జెట్లో మాట్లాడిన నెంబర్ ఏదైతుందో అదే ఉంది, 7.4%. కాకపోతే ఇది బేస్ ఇయర్ 2012-2013 ప్రకారంగా క్యాలిక్యులేట్ చేసింది. ఈవెన్ ఇన్ఫ్లేషన్ పరంగా కూడా వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 26కి 2% టార్గెట్ ఇచ్చారు. సిపిఐ ఇన్ఫ్లేషన్ అయితే ఫైనాన్షియల్ ఇయర్ 26 ఆల్మోస్ట్ 2.1 అని చెప్పారు, కోర్ ఇన్ఫ్లేషన్ 2%. అండ్ అట్లనే Q4కి వచ్చేసరికి 3.2% ఉంటుందని చెప్తున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 27కి నార్మలైజ్ అవుతుందని చెప్తున్నారు. 4% ఫైనాన్షియల్ ఇయర్ 27 క్వార్టర్లీ 1కి, అండ్ అట్లనే 4.2 క్వార్టర్లీ 2కి వస్తుందని కూడా చెప్తున్నారు. దీంతో పాటు ఆర్బీఐ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఇన్ఫ్లేషన్ కానీ జీడిపి కానీ ఈ రెండు కూడా రీసెంట్గా వచ్చిన కొత్త అప్డేట్తో మేము అప్డేట్ చేయలేదు. అంటే సింపుల్ చెప్పాలంటే బేస్ ఇయర్ 2022-23 తీసుకుంటారన్నారు కదా, ఆ బేస్ ఇయర్తో చెప్పలేదంట. అట్లనే ఇన్ఫ్లేషన్లోని కోర్ ఇన్ఫ్లేషన్కి వచ్చేసరికి నార్మల్గానే చూస్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కన్జ్యూమర్ ఇన్ఫ్లేషన్, అందులో ఫుడ్ ఇన్ఫ్లేషన్ వెయిట్ ఎక్కువగా ఉంటుంది కదా, ఫుడ్ ఇన్ఫ్లేషన్ వెయిట్ని తగ్గించి
కోర్ ఇన్ఫ్లేషన్ వెయిట్ని పెంచుతామని చెప్పారు కదా, దాని ప్రకారంగా ఇన్ఫ్లేషన్ నెంబర్స్ చెప్పలేదంట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే సూన్ అవి కొత్త జీడిపి కొత్త సిపిఐ యొక్క సిరీస్ ఇమ్మినెంట్ అనేది తొందరలోనే పోస్ట్ చేస్తామని కూడా చెప్పారు. మరి ఎక్కడ పాజిటివ్ అప్డేట్స్ ఉన్నాయనంటే ఆర్బీఐ 25,000 రూపాయలు కంపెన్సేషన్ ఇస్తారని చెప్తుంది. ఎవరికంటే ఎవరైతే 50,000 కన్నా తక్కువ అంటే 50,000 లోపు ఎవరైతే ఫ్రాడ్ యాక్టివిటీస్ పరంగా డబ్బులు పోగొట్టుకుంటారో, ఇప్పుడు సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి కదా, ఓటీపీ షేర్ చేయమని అండ్ సేమ్ టైం డబ్బులు యాడ్ చేస్తే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి, కరెన్సీస్లో డబ్బులు యాడ్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఎవరైతే ఫ్రాడ్ యాక్టివిటీస్ చేస్తున్నారో ఆ ఫ్రాడ్ యాక్టివిటీస్ వల్ల డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 50,000 కన్నా తక్కువ పోయిన వాళ్ళకి మీరు కానీ కంప్లైంట్ రేస్ చేస్తే ఆర్బీఐ వాళ్ళు 25,000 రూపాయల వరకు ఇస్తామని అప్డేట్ అయితే ఇచ్చారు. లేదా 65% ఇస్తామని కూడా చెప్తుంది. ఈ ఫ్రేమ్వర్క్ అనేది తొందరలోని ఎలా కంప్లైంట్స్ ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఏ పోర్టల్లో ఇవ్వాలి అండ్ ఎలా చేస్తే మీకు డబ్బులు వస్తాయి అనేది తొందరలో ఆర్బీఐ ఆ ప్రాసెస్ అంతా కూడా రిలీజ్ చేస్తానన్నది. యాజ్ ఆఫ్ నవ్ అయితే 50,000 ఆర్ 50,000 కన్నా తక్కువ ఉన్న అమౌంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో 65% వాల్యూ వరకు ఆల్మోస్ట్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. బ్యాంక్ వాళ్ళు 15% బేర్ చేస్తారని చెప్తున్నారు. కస్టమర్స్ వచ్చేసరికి ఒక 15% బేర్ చేస్తారని చెప్తున్నారు. రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా ఆర్బీఐ వాళ్ళే ఇస్తారని కూడా క్లారిటీగా అప్డేట్ అయితే మాత్రం ఇచ్చారు. ఇది నాకు తెలిసినంత వరకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్కి ఎవరైతే సైబర్ అటాక్స్ వల్ల డబ్బులు పోగొట్టుకుంటున్నారో వాళ్ళకి ఇది బెనిఫిట్గా మారుతుందని నేనైతే అనుకుంటున్నా. అండ్ ఆన్ ద అదర్ సైడ్ ఇంకేమైనా చెప్పారనంటే ప్రెజెంట్ రైట్ నౌ సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో మీద ఏం మాట్లాడలేదు, ఎస్ఎల్ఆర్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో మీద కూడా ఏమీ మాట్లాడలేదు. అండ్ మోరో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఫారెన్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. దానివల్ల నెక్స్ట్ 11 నెలలకి ఇంపోర్ట్ పరంగా అయితే మాత్రం మనం ఏ డోకా లేదు. సో హ్యాపీగా ఇంపోర్ట్స్ పరంగా ఇండియాకి అయితే మాత్రం ఫారెన్ రిజర్వ్స్ ఉన్నాయి. సో వరీ అవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. బాండ్ మార్కెట్ పరంగా బారోయింగ్ పరంగా ఈల్డ్ కరోగా చూసుకుంటే మాత్రం మోస్ట్లీ మేనేజబుల్ సిచ్యువేషన్లోనే ఉందని కూడా చెప్తున్నారు. ఆన్ ద అదర్ సైడ్ వీళ్ళు మాట్లాడుతున్న దాని ప్రకారంగా అయితే మాత్రం ఏదైతే 25,000 రూపీస్ ఇప్పుడు ఫ్రాడ్యులెన్స్ ద్వారా చేస్తున్నామని చెప్తున్నారు, బ్యాంక్స్కి ఎన్బిఎఫ్సిస్కి అండ్ అట్లనే ఈ పేటిఎం మొబిక్విక్ ఉన్నాయి కదా, ఈ కంపెనీస్ కూడా ఈరోజు నెగిటివ్ సైడ్ వచ్చినాయి. వాళ్ళకి మేబీ షార్ట్ టర్మ్లోని కొంచెం సెక్యూరిటీస్ని పెంచడం కోసం మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎక్కువ పెరగచ్చు. ఎందుకంటే యూపీఐ ద్వారా పెద్దగా డబ్బులు ఏం రావు పేటిఎంకి మొబిక్విక్కి. ఇప్పుడు ఈ సైబర్ అటాక్స్ అన్నీ కూడా యూపీఐ ద్వారా ఎక్కువగా జరుగుతున్నాయి. సో ఇట్లాంటివన్నీ కూడా మోస్ట్లీ కమింగ్ డేస్లోని అలా రాకుండా చూసుకుంటామని క్లారిటీగా అయితే మాత్రం చెప్తున్నారు. బట్ కాకపోతే వీళ్ళు స్టార్టింగ్ ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మెయింటైన్ చేయడానికి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడానికి అయితే మాత్రం ఈ ఫాలో అవ్వడానికి కొంచెం ఛార్జెస్ అవుతాయి. అవి షార్ట్ టర్మ్లో వాళ్ళ మీద ఫైనాన్షియల్గా ప్రెజర్ పడొచ్చని బయట న్యూస్ అప్డేట్స్లో వస్తున్నాయి. అందువల్లే పేటిఎం మొబిక్విక్ లాంటి కంపెనీస్ కూడా నెగిటివ్ సైడ్ వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే ఇండియా వాళ్ళ యొక్క ఎక్స్పోర్ట్స్ని 1.9% ఇయర్ గ్రోత్ చూపిస్తుందని చెప్తున్నారు. రీజన్ ఇండియా వచ్చేసరికి యూరోప్ తోటి, యూకే తోటి, యూఎస్ తోటి ట్రేడ్ డీల్స్ కన్ఫర్మ్ చేయడం వల్ల మోస్ట్లీ ఎక్స్పోర్ట్ పరంగా బిజినెస్ ఇంప్రూవ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటుందని కూడా మాట్లాడుతున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా క్యాపిటల్ ఫ్లోస్ పరంగా కూడా ఇండియా పరంగా అయితే మాత్రం ఇన్ఫ్రా డెవలప్మెంట్స్ కూడా కనపడతాయని కూడా చెప్తున్నారు. ఆర్బీఐ పరంగా చెప్పాలనుకుంటే ఒక్క 25,000 తప్ప ఇంకెక్కడ కూడా ఏవి కూడా నాకైతే కనిపించట్లేదు. అన్నీ నార్మల్ డేటా పాయింట్సే ఉన్నాయి. సో అందువల్ల ఈరోజు మార్కెట్స్ ఏదో పాజిటివ్గా నెగిటివ్గా అయితే మాత్రం రియాక్ట్ అవ్వలేదు. ఆర్బీఐ సైడ్ నుంచి డెవలప్మెంట్ అంతగా లేదు కాబట్టి మేబీ మార్కెట్స్లో నెక్స్ట్ వీక్ ఇంకేమైనా కానీ నెగిటివ్ అప్డేట్స్ లేకుండా ఉంటే మేబీ పాజిటివ్ సైడ్ షార్ట్ కవరింగ్ స్లోగా మరీ బిగ్ వేలో రికవరీ అయిపోతుందని చెప్పను, స్లోగా షార్ట్ కవరింగ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయనేది నా పర్సనల్ ఒపీనియన్. నా ఇదైన తర్వాత బిట్ కాయిన్ గురించి మాట్లాడుకుంటే బిట్ కాయిన్ యొక్క అప్డేట్లో అయితే మాత్రం బిట్ కాయిన్ 66,446 సింగిల్ డేలో స్ట్రైట్ అవే హెవీ ఫాల్ వచ్చింది. ఆల్మోస్ట్ 73,000 దగ్గర నుంచి బిట్ కాయిన్ 60,000 వరకు డ్రాప్ అయిపోయింది. సో ఏదైతే 60,000 వరకు డ్రాప్ వచ్చేసిందో 18,000 పాయింట్లు డ్రాప్ వచ్చిందో షార్ట్ టైంలో ఎక్కువ ఫాల్ వచ్చింది. ఆర్ఎస్ఐ కూడా ఓవర్ సోల్డ్కి వెళ్ళిపోయింది, లెస్ దెన్ 25కి వెళ్ళిపోయింది. ఆర్ఎస్ఐ లెస్ దెన్ 25కి వెళ్ళిపోవడం ఈరోజు బిట్ కాయిన్లో అయితే మాత్రం మనకి లిటిల్ బిట్ బౌన్స్ అవ్వడానికి హెల్ప్ అయింది. అయితే నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను, సింగిల్ డే ఫాలో అయినప్పుడు ఆ హై అండ్ ఆ లో డ్రా చేయండి. ఆ హై అండ్ లోకి 50% లైన్ ఒకటి మార్క్ చేసుకోండి. 50% లైన్ అయితే 67,500 అండ్ ఎనీథింగ్ 67,500 అబోవ్ కానీ ఒకవేళ బిట్ కాయిన్ సస్టైన్ అవ్వగలిగితే మేబీ బిట్ కాయిన్లో స్లోగా మనం 78,000 వరకు మనం రికవరీ చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఇది బిట్ కాయిన్ సైడ్ నుంచి నా పర్సనల్ అప్డేట్. అయితే బిట్ కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ క్లిక్ చేసి ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళకి సెపరేట్ కమ్యూనిటీ గ్రూప్లో మేము యాడ్ చేస్తాం. అంతేకాదు కమ్యూనిటీ గ్రూప్లో యాడ్ అయిన వాళ్ళకి మా సైడ్ నుంచి వీక్కి 2 days లైవ్ మార్కెట్ సెషన్స్ కూడా ఇస్తాం. అండ్
వీటితో పాటు ఆ కమ్యూనిటీ గ్రూప్లో యాక్టివ్గా పోస్ట్స్ పెట్టడం అండ్ అట్లానే డెల్టా ఎక్స్చేంజ్ పరంగా ఏదైనా టెక్నికల్ గ్లిచెస్ వచ్చినా ఏమొచ్చినా కానీ మా సైడ్ నుంచి మీకు హెల్ప్ అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, బిట్కాయిన్లో హై రిస్క్ హై రివార్డ్ సెగ్మెంట్, వాలటాలిటీ హై ఉంటుంది, ఎక్కువ డబ్బులతో ట్రేడ్ చేయకూడదు. మీ పోర్ట్ఫోలియోలో ఒక 5% వరకు మీరు ట్రేడింగ్కి యూజ్ చేసుకుంటారంటే బిట్కాయిన్ మీకు హెల్ప్ అవుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ అసలు వదిలేస్తాను అనుకుంటే దట్స్ యువర్ విష్, ఇట్స్ డిపెండ్ ఆన్ యూ. మన వాళ్ళు బిట్కాయిన్ మీద కూడా కవర్ చేయమని చెప్తున్నారు కాబట్టి అనాలిసిస్లో దాన్ని గోల్డ్ అండ్ సిల్వర్ని కూడా నేను యాడ్ చేస్తూ ప్రతి వీడియోలో కూడా చెప్తున్నా. కొంతమంది బిట్కాయిన్ గురించి ఎందుకు చెప్తున్నా వద్దు అని చెప్తున్నారు, బట్ పాయింట్ ఏంటంటే ఎవరో ఒకరికైనా యూజ్ అవుతుందని దాన్ని కవర్ చేస్తున్నా. అండ్ చెప్పినప్పుడు ప్రతిసారి కూడా డిస్క్లైమర్ ఇస్తున్నా, ఇందులో రిస్క్ ఎక్కువగా ఉంటుంది, వాలటాలిటీ ఎక్కువగా ఉంటుంది, సేమ్ టైం తక్కువ లెవరేజ్తో వీటిలో ట్రేడ్ చేసుకుంటే బెటర్ అనేది క్లియర్ కట్గా ప్రతిసారి కూడా చెప్పడం జరుగుతుంది. బట్ కాకపోతే ఫాలో అవుతారా లేదనేది అది మీ బట్టి ఆధారపడి ఉంటుంది. నా నెక్స్ట్ వన్ గోల్డ్ అండ్ సిల్వర్ గురించి వద్దాం. సిల్వర్లో అయితే మాత్రం ఈరోజు ఒకనొక స్టేజ్లో 8% వరకు డ్రాప్ వచ్చింది, బట్ స్లోగా సిల్వర్ అనేది రికవరీ అవుతూ వస్తుంది, గోల్డ్ కూడా రికవరీ అవుతూ వస్తుంది. గోల్డ్ ఒకనొక స్టేజ్లో 2% పైన డ్రాప్ అయింది, బట్ గోల్డ్ స్లోగా రికవరీ అవుతూ వస్తుంది. గోల్డ్ మీద రికవరీ రావడానికి ఒక రీజన్ ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళు, మేజర్గా చైనా సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళు ఈ ఫిబ్రవరి మంత్లోని లాస్ట్ జనవరి మంత్లో కొనేదానికన్నా ఇంకా అగ్రెసివ్గా గోల్డ్లో మేము బై చేస్తామని సో చైనా దగ్గర నుంచి అయితే మాత్రం కొన్ని అప్డేట్స్ వస్తున్నాయి. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ గోల్డ్ రికవరీ అవ్వడానికి. సెకండ్ వన్ వచ్చేసరికి సింగిల్ డేలోని బిగ్గెస్ట్ డ్రాప్ సిల్వర్లో కనిపించబట్టి మోస్ట్లీ సిల్వర్లో కూడా కొంచెం బౌన్స్ అయితే కనపడుతుంది. గోల్డ్ రికవరీ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా సిల్వర్లో కూడా కొంచెం రికవరీ అవుతుంది కాబట్టి సిల్వర్లో స్లోగా రికవరీ అయితే మాత్రం చూడగలిగాం. థర్డ్ వన్ ఆర్బీఐ ఈరోజు ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్లో కూడా ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ ఫర్దర్గా పెంచుతానని చెప్పలే, అలాని తగ్గిస్తానని కూడా చెప్పలేదు, జస్ట్ న్యూట్రల్ స్టేట్మెంట్ చేశారు. ఈ న్యూట్రల్ స్టేట్మెంట్ అంటే తగ్గించవచ్చు పెంచవచ్చు, మోస్ట్లీ తగ్గించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వాళ్ళు ఇచ్చిన ఇన్ఫ్లేషన్ టార్గెట్స్ బట్టి తెలుస్తుంది. సో ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయని అప్డేట్స్ రావడంతో సిల్వర్లో కూడా రికవరీ వచ్చేసింది. అదర్ సెంట్రల్ బ్యాంక్స్ యొక్క డెసిషన్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది, బట్ ప్రెజెంట్ రైట్ నో మన సెంట్రల్ బ్యాంక్ డెసిషన్ బట్టి అయితే మాత్రం కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఆన్ ద అదర్ సైడ్ ఇంకోటి ఏంటంటే గ్లోబల్ పరంగా ఈ ఎప్స్టైన్ ఫైల్స్ మీద కొంచెం న్యూస్ అప్డేట్స్ అన్నీ కూడా బాగా సర్క్యులేట్ అవుతున్నాయి, దీనివల్ల మార్కెట్స్ కొలాప్స్ అవుతాయి అది ఇది అని చెప్పి. సో దానివల్ల మేబీ కొంతవరకు అమౌంట్ అనేది వీటి వైపు స్ప్లిట్ అవ్వచ్చు, కానీ ఇది కేవలం 1 to 2% ఎప్స్టైన్ ఫైల్స్ యొక్క ఇంపాక్ట్ అనేది కమోడిటీస్ మీద ఒక 1 to 2% ఉంటుంది. సో ఆన్ ద అదర్ సైడ్ జియోపొలిటికల్ టెన్షన్స్ పరంగా కూడా న్యూట్రల్ అయిపోవడంతో మోస్ట్లీ గోల్డ్ అండ్ సిల్వర్ కొంచెం రికవరీ అయితే మాత్రం వచ్చింది. నేనైతే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ నెక్స్ట్ 6 months అయితే కన్సాలిడేషన్ జోన్లో ఉంటుంది అనుకుంటున్నా. అంటే వాలటాలిటీ, కంప్లీట్ వాలటాలిటీ, ఎందుకంటే బాగా పెరిగిపోయింది కదా, వాలటాలిటీ ఉంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. టెక్నికల్గా కూడా నేను గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడినప్పుడు సిల్వర్ మీద కూడా అదే అప్డేట్ చేశాను. ఎందుకంటే సిల్వర్ పరంగా మీరు చూస్తే ఎక్కడి నుంచి అయితే ర్యాలీ అయిందో, ఇక్కడి నుంచి కదా లాస్ట్ టైం ర్యాలీ అయింది, అండ్ ఎక్కడి వరకు ర్యాలీ అయిందో ఫిబొనాకీ లెవెల్స్ పరంగా చూసుకుంటే 50% లైన్ ఇంకా అప్ సైడ్ బ్రేక్ అవ్వలేదు. అండ్ సింపుల్ చెప్పాలంటే 50% లైన్కి అబోవ్ కానీ మళ్ళీ వెళ్ళగలిగితే మేబీ మనం మళ్ళీ మొమెంటం అనేది పాజిటివ్ సైడ్ చూస్తాం. లేదు బీరిష్ షేడ్ వచ్చింది కదా, ఆ బీరిష్ షేడ్ అప్డేట్ని నేను చూస్తానని అనుకుంటే ఒక్కసారి బీరిష్ షేడ్ వచ్చిందని అంటే ఇది మళ్ళీ బుల్లిష్ షేడ్ వెళ్తుందా లేదా అని కన్ఫర్మేషన్ పరంగా చూసుకుంటే హై ఏదైతుందో హై టు లో డ్రా చేసుకోండి ఫిబొనాకీ లెవెల్ని. హై టు లెవెల్ కానీ మీరు ఒకవేళ డ్రా చేసుకుంటే మాత్రం ఇందులో 50% లైన్ అంటే సింపుల్ చెప్పాలంటే 3,22,000 అబోవ్ కానీ బిట్కాయిన్ సిల్వర్ వెళ్తే మనం పాజిటివ్ సైడ్ మొమెంటం చూస్తాం, లేదనుకుంటే మాత్రం పాజిటివ్ సైడ్ మొమెంటం చూడడం కష్టం. స్లోగా సిల్వర్లో అయితే మాత్రం కన్సాలిడేషన్ మొమెంటం, సో ఇలా హెవీ డ్రాప్ వచ్చింది కదా, కన్సాలిడేషన్ మొమెంటం మనం చూడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది గోల్డ్ అండ్ సిల్వర్ పైన అప్డేట్ అయితే. నా సెబీ తీసుకొచ్చిన F&O పైన రూల్ ఏంటి నేను మీ అందరికీ క్లియర్గా చెప్పాలి. F&Oలో యాక్చువల్గా లాస్ట్ ఇయర్ నవంబర్లోనే సెబీ వచ్చేసరికి చాలా రూల్స్ని చేంజ్ చేసింది. మార్జిన్స్ మీద కానీ, లాట్ సైజెస్ మీద కానీ, ఎక్స్పైరీస్ మీద కానీ, క్యాలెండర్ స్ప్రెడ్స్ మీదైనా. వాట్ ఈజ్ మీన్ బై క్యాలెండర్ స్ప్రెడ్ క్లియర్గా చెప్తాను. క్యాలెండర్ స్ప్రెడ్ అంటే మీరు ఈ ఎక్స్పైరీది ఒక కాల్ పొజిషన్ని సెల్ చేసేటప్పుడు ఈ కాల్ పొజిషన్ లాస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కదా, ఉంటుంది కాబట్టి ఈ కాల్ పొజిషన్కి మీరు హెడ్జ్ తీసుకోవాలంటే ఈ ఎక్స్పైరీదే కదా తీసుకుంటారు. కానీ నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీది కానీ మీరు తీసుకుంటే అది క్యాలెండర్ స్ప్రెడ్ అవుతుంది అనమాట. అంటే రిస్క్ కూడా మీకు తగ్గుతుంది, ఎందుకంటే బయ్యింగ్లోని డికే ఎక్కువగా ఉంటుంది. కరెంట్ వీక్ ఎక్స్పైరీ అయితే డికే ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ డికే తక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ తీసుకుంటే ఇంకా డికే తక్కువ ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ కాల్ పొజిషన్ బై చేసి ఈ మంత్ ఎక్స్పైరీ కాల్ పొజిషన్ సెల్ చేస్తారు. ఈ మంత్ ఎక్స్పైరీ కాల్
పొజిషన్ సెల్ చేయడం వల్ల మార్కెట్లో మోస్ట్లీ దగ్గర మంత్లో ఉన్న ఎక్స్పైరీస్లోనే డికే అవుతుంది కాబట్టి మీరు సెల్ చేయడం వల్ల ఆ డికే దీనికి హెల్ప్ అవుతుంది. అండ్ అక్కడ బై చేయడం వల్ల హెడ్జ్ పొజిషన్లో దానికి డికే అవ్వదు కాబట్టి మీకు మోస్ట్లీ ప్రాఫిట్ కనపడుతుంది అనమాట. అది క్యాలెండర్ స్ప్రెడ్. ఈ క్యాలెండర్ స్ప్రెడ్ని మోస్ట్లీ కొన్ని రూల్స్ ప్రకారంగానే క్యాలెండర్ స్ప్రెడ్ వర్కౌట్ అవుతుందని చెప్తున్నారు. ఏంటంటే ఇప్పుడు 29th మీరు తీసుకున్నారు అనుకోండి, ఓకే, 29th మీరు సెల్లింగ్ పొజిషన్ తీసుకున్నారు. నెక్స్ట్ మంత్ వచ్చేసరికి 30th తీసుకున్నారు, అంటే మంత్లీ ఎక్స్పైరీ తీసుకున్నారు అనుకుందాం. 29వ తారీఖు నాడు మీరు ఒక పొజిషన్ని తీసుకున్నారు, ఎక్స్పైరీది 29th ఎక్స్పైరీది. సో నెక్స్ట్ మంత్ 30th మీరు తీసుకున్నారు అనుకోండి, 29th వచ్చేసరికి ఆ రోజు ఎక్స్పైరీ ఉంది. ఆ రోజు అయిపోతే నెక్స్ట్ మంత్కి మీరు మళ్ళీ తీసుకోవడం అంటే సింగిల్ పొజిషనే ఉంటుంది. 30, 31 2 రోజులు ఉంటుంది కదా. సో మోస్ట్లీ 29th డేట్ ఉండి, అంటే 29th ఎక్స్పైరీ డేట్ ఉండి నెక్స్ట్ మంత్ 30, 31 ఎక్స్పైరీ డేట్స్ ఉంటే పొజిషన్స్ని మేము క్యారీ ఫార్వర్డ్ చేయమని చెప్తున్నారు. అంటే మీరు మార్జిన్స్ని యాడ్ చేసుకోవాలి. సింపుల్గా మీరైతే మాత్రం ఇప్పుడు 29th ఉండి నెక్స్ట్ మంత్ 30, 31 ఉంటే మాత్రం మేము మీకు మార్జిన్ అనేది ఇవ్వం, మీ ఓన్ డబ్బులే పెట్టుకోవాలి క్యాలెండర్ స్ప్రెడ్లో. అలా కాకుండా 30, 31 ఉండి ఈ మంత్ 30 ఎక్స్పైరీ, సో జనవరి 30th మంత్లీ ఎక్స్పైరీ క్లోజ్ అయిపోతుంది. ఫిబ్రవరి 28th క్లోజ్ అయిపోతుంది కదా, పోనీ ఫిబ్రవరిని తీసేద్దాం. మార్చ్ 30th క్లోజ్ అయిపోతుంది, ఏప్రిల్ 31st తీసుకో పర్వాలేదు. లేదా మార్చ్ 31st ఎక్స్పైరీ క్లోజ్ అవుతుంది, నెక్స్ట్ మంత్ 30th తీసుకో పర్వాలేదు. కానీ 29th ఉండి నెక్స్ట్ మంత్ 30 లెక్క అయితే మాత్రం స్ప్రెడ్ తీసుకోకూడదు. తీసుకుంటే మాత్రం మీకు మార్జిన్ రాదు. ఇది సెబీ మోస్ట్లీ ఏప్రిల్ నుంచి ఈ అప్డేట్ని తీసుకొస్తామని అయితే మాత్రం క్లారిటీగా అయితే మాత్రం చెప్తున్నారు. దీనివల్ల క్యాలెండర్ స్ప్రెడ్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి బెనిఫిట్గా మారదనేది నా ఒపీనియన్. ఎంసీఎక్స్ స్టాక్ కూడా ఒక అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే ఎంసీఎక్స్లోని బేసిక్గా స్టాక్స్ కన్నా చాలా ఎక్కువ వాలటిలిటీ ఉంటుంది. ఎందుకంటే అందులో ఉన్నవన్నీ ఫిజికల్ సబ్స్టెన్సెస్ లైక్ గోల్డ్, సిల్వర్, కాపర్, అల్యూమినియం, గునియా ఇవన్నీ కూడా ఉంటుంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో వాటిలో వాలటిలిటీ పెరిగిపోతుండడంతో మార్జిన్స్ పరంగా ఎప్పుడు కూడా స్ట్రెస్ టెస్ట్ ఎంసీఎక్స్ అనేది సెబీకి సబ్మిట్ చేస్తూ ఉండాలి. ఈ స్ట్రెస్ టెస్ట్ అనేది మోస్ట్లీ క్లియరింగ్ కార్పొరేషన్ వాళ్ళు సబ్మిట్ చేయాలన్నమాట. క్లియరింగ్ కార్పొరేషన్ అంటే మిడిల్లో ఉన్న వాళ్ళు. సో ఇప్పుడు లెట్స్ సే మార్జిన్స్ పెట్టి ఒక ఫ్యూచర్ పొజిషన్ని షార్టింగ్ చేశారు, సడన్గా బిగ్ క్రాష్ అయిపోయింది సిల్వర్. సో సిల్వర్ పొజిషన్ బిగ్ క్రాష్ అయిపోయినప్పుడు వాళ్ళు ఫ్యూచర్స్ని బై చేస్తే షార్టింగ్ చేస్తారన్నాను కదా, సడన్గా పెరిగిపోయింది అనుకోండి ఒక 20%, ఇమీడియట్గా హ్యూజ్ లాస్లోకి వెళ్ళిపోతారు కదా. మార్జిన్ ఉంటే అక్కడ పర్వాలేదు, లేకపోతే బ్రోకరే పెట్టుకోవాలి. ఇట్లాంటి టైప్ ఆఫ్ అన్సర్టైనిటీస్ లాస్ట్ 20 సంవత్సరాల్లో ఎప్పుడు వచ్చిందో చూసి యావరేజ్గా ఎంత డబ్బులు పోయాయి అన్నది క్యాలిక్యులేట్ చేసి స్ట్రెస్ టెస్ట్ అనేది ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇవ్వాలి సెబీకి. దాన్ని బట్టి మార్జిన్స్ డిసైడ్ అవుతాయి. సో 20 years అంటే ఈ మెయింటెనెన్స్, ఈ బ్యాక్ టెస్టింగ్ ఇవన్నీ చేయడానికి పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. దాన్ని తగ్గించండి అంటే సెబీ 10%కి తగ్గించింది. ఆ తర్వాత ఇంకా అది తగ్గుతుంది అని అంటే ఆ 10 కాస్త 5 కింద చేసింది అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో సెబీ చెప్తున్న దాని ప్రకారంగా దాన్ని జెడ్ స్కోర్ అంటారు. లాస్ట్ 5 years బట్టి ఉన్న ఏ రిస్కియస్ట్ ఈవెంట్స్ ఉన్నాయో ఆ టైంలో టఫ్ సిచ్యువేషన్లో అయినా సరే ఎంతవరకు లాస్ తీసుకువెళ్ళింది, ఎంత మార్జిన్ అడిగింది అనేది చూసి దాన్ని బట్టి డిసైడ్ చేద్దామని సెబీ అయితే మాత్రం చెప్పింది. లాస్ట్ 5 years అంటే టైం స్పాన్ తగ్గిపోతుంది కాబట్టి మోస్ట్లీ క్లియరింగ్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఈ స్ట్రెస్ టెస్ట్ ఇవ్వడానికి కొంచెం ఈజీ అవుతుంది అనమాట. బట్ కాకపోతే సంవాట్ ఇప్పటికైనా కానీ సో వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా మినిమం 2 క్లియరింగ్ మెంబర్స్ అయినా డిఫాల్ట్ చేయడానికి అవకాశం ఇస్తామని కూడా చెప్తున్నారు, లాసెస్ని కవర్ చేయడానికి. అంటే సింపుల్ చెప్పాలంటే ఎప్పుడైనా బ్రోకర్ ఒకవేళ డిఫాల్ట్ చేసేటట్టుంటే ఒక 2 క్లియరింగ్ మెంబర్స్కి అయితే మాత్రం అవన్నీ చెక్ చేసుకోవడానికి యాక్సెస్ ఇస్తామని కూడా చెప్తున్నారు. 50% ఆఫ్ ద లాసెస్ని క్లియరింగ్ మెంబర్సే కంపల్సరీగా క్లియర్ చేసేటట్టు ఉండాలని కూడా చెప్తున్నారు. ఒకవేళ కానీ వస్తే సో మార్జిన్ యాడ్ చేయాల్సి వచ్చింది, ఎంసీఎక్స్ చూసుకోలేదు, ఆ పర్సన్ అమౌంట్ యాడ్ చేయమని చెప్పలేదు. సో అట్లాంటిది ఏమైనా కానీ లాస్ వస్తే మాత్రం క్లియరింగ్ మెంబర్స్ మేము ఇద్దరైనా దానికి అమౌంట్ 50% అమౌంట్ పే చేసుకోవాల్సి వచ్చింది, ఇన్వెస్టర్ ఒక 50% పే చేసుకోవాల్సి వచ్చిందని చెప్తున్నారు. ఎంసీఎక్స్లోని మోస్ట్లీ రెగ్యులేషన్స్ అన్ని స్మూత్ చేయడం కోసం ఈ రూల్స్ అన్ని తీసుకొస్తామని సెబీ అయితే చెప్తుంది. బట్ కాకపోతే ఎంసీఎక్స్ స్టాక్ అయితే నెగిటివ్గా రియాక్ట్ అయింది. ఎందుకంటే సో మార్జిన్స్ని కొంత పే చేయాలి అని అనుకునేటప్పుడు బ్రోకర్స్ ఇంకా ఎక్కువ మార్జిన్ తీసుకుంటారు. సో ఎక్కువ మార్జిన్ ముందుగానే తీసుకుంటునేటప్పుడు ట్రేడ్ చేసే వాళ్ళ సంఖ్య కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఎంసీఎక్స్ స్టాక్ అయితే మాత్రం ఈరోజు కొంచెం డిక్లైన్ అయితే కనిపించింది. ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి అన్నాను కదా, వాటి గురించి డిస్కస్ చేసుకోవాల్సినవి. సో డెఫినెట్గా వాటి గురించి మనం మాట్లాడదాం, 1 by 1 అయితే మాత్రం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ పేటిఎం అండ్ అలానే మొబిక్విక్ స్టాక్ డ్రాప్ అవడానికి కారణం నేను మీకు చెప్పాను కదా, ఆర్బీఐ వాళ్ళు తీసుకొచ్చిన డెసిషన్ ఏదైతే మాత్రం ఉందో 25,000 ఫ్రాడ్ యాక్టివిటీ వాళ్ళకి ఇస్తామని చెప్పి. ఈ యూపీఐ మీద పెద్దగా వీళ్ళకి ఏం ప్రాఫిట్ రాదు. ఇట్లాంటి సిచ్యువేషన్ టైంలోని వీళ్ళకి ఏ ప్రాఫిట్ అందులో ఉండదు కాబట్టి ఇలాంటి టైంలోని ఈ ట్రాన్సాక్షన్స్ పరంగా వీళ్ళు దాన్ని
మెయింటెనెన్స్ చేయడానికి వాటికి వీటికి ఛార్జెస్ ఎక్కువైపోతుంటాయి. అది షార్ట్ టర్మ్‌లో కొంచెం నెగెటివ్ ఇంపాక్ట్ చూపించొచ్చు. బట్ లాంగ్ టర్మ్‌లో ట్రస్ట్ అనేది ఉంటది. సో, మేబీ అదైతే మాత్రం షార్ట్ టర్మ్ కొంచెం ప్రెజర్ చూపిస్తదేమో అనేది నా ఒపీనియన్. అలానే ఐటీ స్టాక్స్ ఆల్మోస్ట్ ఐటీ ఇండెక్స్ 1.5% డ్రాప్ అయింది. చాలా స్టాక్స్ డిక్లైన్ అయినాయి. ఈరోజు ఐటీ నుంచి మీకు మొన్న నేను చెప్పాను కదా, ఒక కంపెనీ సీఈఓ వాళ్ళు యాంథ్రోపిక్స్ వాళ్ళు అయితే మాత్రం కోవర్క్ ప్లగ్ఇన్ తీసుకొస్తున్నారు, ఒక ఏఐ టూల్ని తీసుకొస్తున్నారు. దానివల్ల సేల్స్ని అంటే మేజర్గా సర్వీసెస్లో అయితే మాత్రం అప్లికేషన్ సర్వీసెస్లో లైన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా లీగల్స్ చిన్న చిన్న టాస్క్స్, లీగల్ టాస్క్స్, సేల్స్ టాస్క్స్, మార్కెటింగ్ టాస్క్స్, డేటా ఎనాలిసిస్ టాస్క్స్ ఇవన్నీ కూడా అదే చేస్తుందని చెప్తున్నారు. సీఈఓ చెప్తున్న దాని ప్రకారంగా ఐటీ కంపెనీస్ మీద డెఫినెట్గా బిగ్ ఇంపాక్టే ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే కొన్ని బ్రోకరేజ్ కంపెనీస్ లైక్ జెఫ్రీస్ వాళ్ళు అయితే 40-70% ఐటీ ఫార్మ్స్ యొక్క టాప్ లైన్ ఇంపాక్ట్ పడుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ 6 ఇయర్స్లో అయితే మాత్రం 5 to 6 ఇయర్స్లో మోస్ట్లీ ఐటీ ఎంప్లాయీస్ 50% డ్రాప్ అయిపోయే అవకాశాలు ఉంటాయని కూడా క్లారిటీగా సీఈఓ చెప్తున్నారు. సీఈఓ అంత కాన్ఫిడెంట్గా స్టేట్మెంట్స్ ఇవ్వడంతో నెక్స్ట్ 6 monthsలో ప్రూవ్ చేస్తానని కూడా చెప్పడంతో ఐటీ కంపెనీస్లో ఇంకా ఆ ప్రెజర్ అయితే మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇది మేజర్ అప్డేట్ అయితే. నెక్స్ట్ వన్ ఐడిబిఐ బ్యాంక్ ఆల్మోస్ట్ ప్రైవేటైజేషన్ అయిపోయిందని అప్డేట్ అయితే వస్తుంది. ప్రైవేటైజేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పడంతో ఐడిబిఐ బ్యాంక్లో మనకి హయ్యర్ సైడ్ మూమెంటం వచ్చింది. ప్రైవేటైజేషన్ కంప్లీట్ అయిపోవడం అంటే బిడ్డింగ్ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బిడ్డింగ్స్ చేసుకున్నాయి అన్నట్టు అయితే మాత్రం చెప్తున్నారు. దీనివల్ల గవర్నమెంట్కి 33,000 కోట్లు గవర్నమెంట్కి అయితే లాభం వస్తుంది. ఎందుకంటే స్టేక్ని సెల్ చేస్తుంది కాబట్టి. అఫ్కోర్స్ ఎల్ఐసి కూడా లాభం వస్తుంది. సో అందుకే ఈరోజు ఐడిబిఐ బ్యాంక్ హైయర్ సైడ్ మూవ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఎల్ఐసి కూడా హైయర్ సైడ్ అయితే మూమెంటం ఇచ్చింది. నైకా కంపెనీ అయితే మాత్రం ఈరోజు ఆల్మోస్ట్ ఒకనొక స్టేజ్లో 10% మూమెంటం ఇచ్చింది. నైకా కంపెనీలోని మేజర్గా చూసుకుంటే నైకా యొక్క ఎర్నింగ్స్ పరంగా చూసుకుంటే చూడండి, లాస్ట్ టైం నెంబర్స్తో కంపేర్ చేసుకుంటే 2,267 నుంచి 2,873కి ప్రైస్ అయితే బూమ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ రెవెన్యూ అయితే బూమ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 6% నుంచి 8%కి వెళ్ళింది. బాటమ్ లైన్ పరంగా చూసుకుంటే 26 crores నుంచి 68 crores వెళ్ళింది. ఈవెన్ బాటమ్ లైన్లో క్వార్టర్ పరంగా కూడా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది. సో దానివల్ల నైకా కంపెనీలో మనం 8% వరకు హైయర్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ భారతీ ఎగ్జాగామ్ లిమిటెడ్ కంపెనీ అయితే మాత్రం 5% అప్ సైడ్ మూమెంటం అయితే చూసాం. సో భారతీ ఎగ్జాగామ్ కంపెనీ పరంగా చెక్ చేసుకుంటే యాజ్ పర్ క్వార్టర్లీ రిజల్ట్స్ లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే 2,251 నుంచి 2,360 టాప్ లైన్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. 51% నుంచి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 53కి వెళ్ళింది. బాటమ్ లైన్ పరంగా చూసుకుంటే 261 నుంచి 474కి వెళ్ళింది. సో బాటమ్ లైన్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సేమ్ టైం టాప్ లైన్ ఇంప్రూవ్మెంట్ రావడంతో భారతీయ ఎగ్జాకామ్ కంపెనీలో కూడా మనం మూమెంటం చూడగలిగాం. జిఎన్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో మనం హైయర్ సైడ్ మూమెంటం అయితే చూసాం. జిఎన్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్లో కూడా బిగ్ జంప్ వచ్చింది. లాస్ట్ టైం వీళ్ళకి 19 crore వస్తే ఈసారి 39 crore. బాటమ్ లైన్ ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 9% నుంచి 11%కి వెళ్ళింది. టాప్ లైన్ 347 crores నుంచి 487 crores వెళ్ళింది. ఈవెన్ క్వార్టర్లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఇయర్ క్వార్టర్లో ఇంప్రూవ్మెంట్ కనిపించడంతో ఈరోజు మనకి జిఎన్జీ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో అయితే మాత్రం బిగ్ మూమెంటం అయితే హైయర్ సైడ్ చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ కెయిన్స్ టెక్నాలజీ ఈరోజు కొంచెం డ్రాప్ అయింది. కెయిన్స్ మీద కొన్ని రేటింగ్ ఏజెన్సీస్ కూడా డిస్కస్ చేసాయి. వాటి గురించి చెప్తాను ఫస్ట్ రిజల్ట్స్ మాట్లాడిన తర్వాత. టాప్ లైన్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 14% నుంచి 15కి వెళ్ళింది. 66 crores నుంచి 77 crores బాగానే వచ్చింది ఇయర్లో. క్వార్టర్లో మాత్రం డిక్లైన్ అయితే మాత్రం వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ కెయిన్స్ టెక్నాలజీ కంపెనీ మీద జేపీ మోర్గన్ వాళ్ళ యొక్క టార్గెట్ ప్రైస్ని ఓవర్ వెయిట్ ఇస్తూ 6,100కి అయితే మాత్రం ఇంక్రీజ్ చేశారు. Q3 అయితే మాత్రం ఎస్టిమేషన్ నెంబర్స్ని కొంచెం బీట్ చేసే వచ్చింది. బట్ కాకపోతే రెవెన్యూ పరంగా మార్జిన్స్ పరంగా అయితే మాత్రం కొంచెం మిస్ అయ్యిందనే అప్డేట్ కూడా ఉంది. బట్ మార్జిన్ గైడెన్స్లో మేనేజ్మెంట్ మాట్లాడిన దాని ప్రకారంగా ఎక్స్పెక్టేషన్స్ కొంచెం కన్విన్సిబుల్గా ఉన్నాయని కూడా చెప్తున్నారు. మ్యాక్వేర్ వాళ్ళు అయితే కెయిన్స్ టెక్నాలజీ మీద అవుట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ 5,900కి అయితే మాత్రం ఇచ్చారు. హౌవెవర్ Q3 వీక్గా ఉన్న Q4లో ఇంప్రూవ్మెంట్ కనపడుతుందని వీళ్ళ కూడా అప్డేట్ అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. ఆన్ ద అదర్ సైడ్ డేటా ప్యాటర్న్స్ కంపెనీలో అయితే మాత్రం మోస్ట్లీ డేటా ప్యాటర్న్స్ కంపెనీలో 5% వరకు మూమెంటం వచ్చింది. డేటా ప్యాటర్న్ కంపెనీలో 5% మూమెంటం రావడానికి రీజన్ ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే లాస్ట్ టైం డేటా ప్యాటర్న్స్ యొక్క నెంబర్స్ పరంగా చెక్ చేసుకుంటే 45 నుంచి 58 crores వెళ్ళింది. బాటమ్ లైన్ ఆల్మోస్ట్ 30% జంప్ అయింది. అండ్ టాప్ లైన్ 117 crores నుంచి 173 crore వచ్చింది. 46% నుంచి 47
57% వెళ్ళింది. టాప్ లైన్లో కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్లో కూడా బాటమ్ లైన్లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపించడంతో డేటా ప్యాటర్న్ అప్ సైడ్ మొమెంటం అయితే చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ హిటాచీ ఎనర్జీలో కూడా మనం హయ్యర్ సైడ్ మొమెంటం చూసాం. హిటాచీ ఎనర్జీ పరంగా నెంబర్స్ చూసుకుంటే ఓకే, హిటాచీ ఎనర్జీ పరంగా నెంబర్స్ మనం చెక్ చేసుకుంటే అండ్ లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే 1620 నుంచి 2082 crores టాప్ లైన్ అయితే ఇంప్రూవ్మెంట్ వచ్చింది. 10% నుంచి 17%కి మార్జిన్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి. బాటమ్ లైన్లో 137 crores నుంచి 261 crores మొమెంటం అయితే వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే హిటాచీ ఎనర్జీలో నెంబర్స్ కూడా హయ్యర్ సైడ్ వచ్చినాయి. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ హిటాచీ ఎనర్జీ కంపెనీ మీద అయితే మాత్రం కొంతమంది రేటింగ్ ఏజెన్సీస్ పాజిటివ్ సైడ్ అప్గ్రేడ్ ఇవ్వడం అయితే జరిగింది. ఆన్ ద అదర్ సైడ్ ఎల్ఐసిలో చాలా బిగ్ జంప్ చూసాం. యాక్చువల్గా ఎల్ఐసి పరంగా ఐడిబిఐ ఏదైతే ప్రైవేటైజేషన్ అవుతుందో దీనివల్ల ఎల్ఐసికి కూడా మోస్ట్లీ కొంతవరకు లాభం వస్తుంది. 30,000 crores పైనే బెనిఫిట్ అయితే మాత్రం పొందుతుంది. ఎల్ఐసి పరంగా బాటమ్ లైన్ అయితే 11,000 నుంచి 12,900కి వెళ్ళింది. టాప్ లైన్ ఆల్మోస్ట్ 2,03,751 నుంచి 2,35,951కి వెళ్ళింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఫ్లాట్లో మెయింటైన్ అవుతుంది. బెయిన్ స్టెయిన్ వాళ్ళు ఎల్ఐసి మీద మార్కెట్లో అవుట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ 940కి టార్గెట్ ప్రైస్ని పెంచారు. ఇన్ఫ్యాక్ట్ సిటీ వాళ్ళు అయితే 1345కి టార్గెట్ ప్రైస్ని పెంచారు. అందువల్ల ఎల్ఐసి షేర్ ప్రైస్లో స్ట్రాంగ్ పాజిటివ్ సైడ్ మొమెంటం చూడగలిగాం. బిఈఎంఎల్ కంపెనీలో మనం డిక్లైన్ చూసాం. బేసిక్గా బిఈఎంఎల్ కంపెనీ పరంగా చెక్ చేసుకుంటే లాస్ట్ టైం నెంబర్స్తో కంపేర్ చేసుకుంటే ఈసారి వాళ్ళు లాస్ని పోస్ట్ చేశారు. లాస్ట్ టైం 24 crore ప్రాఫిట్లో ఉంటే ఈసారి 22 crore లాస్ వచ్చింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఏమో 7% నుంచి 0%కి వెళ్ళింది. టాప్ లైన్ 876 నుంచి 1083కి అయితే మాత్రం వచ్చింది. టాప్ లైన్ ఇంప్రూవ్ అయిన బాటమ్ లైన్లో నెగిటివ్ నెంబర్స్ రావడంతో బిఈఎంఎల్ కంపెనీలో ఈరోజు డిక్లైన్ అయితే మాత్రం మనం చూడగలిగాం. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే మాత్రం. హోప్ క్లియర్ కట్గా నేను చేసిన న్యూస్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఇంకేమైనా కానీ న్యూస్ డెవలప్మెంట్స్ ఉంటే నేను మీకు ఈవినింగ్ వీక్లీ అనాలిసిస్లో డెఫినెట్గా చెప్తాను. రేపు ఈవినింగ్ మనం చేసే వీక్లీ అనాలిసిస్లో క్లియర్ కట్గా నేను చెప్పిన అప్డేట్స్ అండ్ డేటా పాయింట్స్ హెల్ప్ అయినాయి అనుకుంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియోస్ గైస్. హ్యాపీ వీకెండ్ ఎవ్రీవన్. బాయ్.